అందరికి నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అయ్యా, నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒకటే అడుగుదలుచుకున్నాను. ముస్లింలు పార్లమెంటుకు పనికిరారా? ముస్లింలు ఎమ్మెల్యేలకు పనికిరారా? 90 సీట్లలో ముస్లింల ఆధిక్యత ఉన్నటువంటి ముస్లింలకు దాదాపు 50 నుండి 60,000 40,000 ఉన్న ముస్లింలు ఉన్న ఏరియాల్లో ముస్లింలకు ఎందుకు సీట్ ఇవ్వలేదు? గతంలో అన్నారు మీరు, మేము 35 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తాము, 6 ఎంపీ సీట్లు ఇస్తామన్నారు. గిడుగు రుద్రరాజు పిసిసికి ఉన్నప్పుడు ఎక్కడికి పోయినాయి ఈ మాటలు? ఎంపీలకైతే 6 ఇస్తామన్నారు, ఎక్కడికి పోయారు? అయితే నెల్లూరు జిల్లాలో నేను ఎంపీగా పనికిరానా? నేను ఎమ్మెల్యేకి పనికిరానా? కేవలం జెండాలు మోసి మాట్లాడి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవడం నా పని? మేము పనికిరామా? నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కందుకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఎవరైనా కానీ ప్రశ్న తెలుసుకోండి. మైనుద్దీన్ అంటే ఏంటో చెప్తారు, ఏంటి నిజాయితీ అని చెప్తారు. అటువంటి వ్యక్తి నాకు సీట్ ఇవ్వరా? నేను చేస్తున్న ప్రైవేట్ సర్వేలో అందరికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి, గెలిచే సూచనలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే గెలవగలడు, గెలుస్తావు 100% అని వచ్చేసింది. అదే ఇండిపెండెంట్ పోటీ చేసినా కూడా సెకండ్ ప్లేస్ వస్తుందని చెప్పారు. నా మిత్రులారా, నెల్లూరు జిల్లాలో మైనుద్దీన్ అంటే ప్రజల కోసం సేవ చేసేవాడని ఒక పేరున్నది. అది నాకు చాలు. ఆ సౌభాగ్యం నాకు నా ముస్లిం సోదరులు ఇచ్చినందుకు, నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ సోదరులు ఇచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను ప్రజల కోసం సేవ చేస్తానే ఉంటాను. ఉదయగిరి నియోజకవర్గంలో నా ఎస్సీ ఎస్టీ సోదరులు నన్ను ఎంతో గౌరవిస్తారు, ఈనాటికి కూడా, ఎప్పటికి కూడా. అదేవిధంగా నెల్లూరు రూరల్ కానీ, సిటీ కానీ, ఆత్మకూరు కానీ, కందుకూరు కానీ, మరి ఏంటే ఇది సీట్లు ఇవ్వడం ఏంది? అంటే ముస్లింలు ఓట్లు కావాలా కాంగ్రెస్ పార్టీకి? ముస్లింలకు ఓట్లు లేరు. జెండాలు మోసి మోసి మీరు సావండిరా, మేము సీట్లు మీకు ఇవ్వము. మా పాత నేను మొన్ననే చెప్పాను, ఒక 20 రోజుల ముందు, 20 రోజులు కాలేదు, జనవరి నెలలో లాస్ట్లో నేను చెప్పాను, ఆంధ్రరథ భవన్లోనే, ముస్లింలు మీ సేవకులు కాదు, మీ పాదదాసులు కాదు, ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీలు కల్పించాలి అని ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీల మీటింగ్లో నేను మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఏఐసీసీ పరిశీలకులు రాజు గారు, డాక్టర్ రఫీక్ గారు అందరూ ఉన్నారు. ఆ రోజు అక్కడే చెప్పాను నేను, మాకు సరైన ప్రాతినిధ్యం కల్పించండి. నెల్లూరు జిల్లాలంత పేరున్న నాకు ఎంపీ సీట్ ఇచ్చి అంత బాధ కలిగిందా మీకు? అంత బాధ కలిగిందా? కడుపులో పురుగులు పడి మిలిబెట్టేశాయా మీకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు? దరిద్రులు గెలవలేరు, 10,000 ఓట్లు రావు, వాళ్ళకి అందరికంటే ఎంపీ సీటు ఇచ్చేస్తారు. నిన్న పార్టీలు చేర్చి 20 సీట్లు ఇచ్చేస్తారు. వాడు ఎవడో తెలియదు, జనాలకు తెలియదు. మేము ఇన్ని సంవత్సరాలు ఎస్సీఐకి వ్యతిరేకంగా పోరాటం చేశాం, ఉక్కు పరిశ్రమ వ్యతిరేకంగా పోరాటం చేశాం, వక్బోర్డు స్థలాల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేశాం. ఒకటి కాదు, పెరిగిన ధరల పైన అయితే, పెరిగిన విద్యుత్ ఛార్జీల పైన అయితేనేమి, గురుకుల పాఠశాల రోడ్ల పైన అయితేనేమి, గురుకుల పాఠశాల విషయం అన్నిటిపైన మేము చేశాం. ఇప్పుడు వచ్చిన ఎంపీలు, ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్లు ఏం చేశారని వాళ్ళ ముఖాలు చూసి ఓట్లు వేయాలి. వాస్తవంగా ముస్లింలు నెల్లూరు జిల్లాలో మైనుద్దీన్ సీట్ ఇస్తే మూకుమ్మడిగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఓటు వేయాలని అనుకున్నది వాస్తవం. ఎవరిని అడిగినా మీరు తెలుసుకోండి.